26/11 ముంబై దాడులు జరిగిన కొన్ని నెలల తరువాత భారత్ మరియు విదేశాల్లో ఉన్న తమ హోటళ్లని రీమోడలింగ్ చేయడం కోసం అతిపెద్దవైన టెండర్లను టాటా కంపెనీ ఆహ్వానించింది. కొన్ని పాకిస్తానీ కంపెనీలు కూడా టెండర్లు వేశాయి. ఆ కాంట్రాక్టు తాము దక్కించుకునేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరు పాకిస్తానీ పారిశ్రామికవేత్తలు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా రతన్ టాటాను కలిసేందుకు ముంబైలో ఉన్న ముంబై హౌస్ టాటా హెడ్ ఆఫీస్ కు వచ్చారు. అక్కడి ఆఫీసులో వారిద్దరూ రతన్ టాటాను కలవడం కోసం చాలాసేపు నిరీక్షించారు. అలా వారు కొన్ని గంటల పాటు నిరీక్షించిన తర్వాత సిబ్బంది వచ్చి సార్ చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్మెంట్ లేని వారిని ఎవరినీ కలవలేరు అని చెప్పి వెళ్లిపోమన్నారు. దాంతో నిరాశ చెందిన వారిద్దరూ హస్తినాకు వెళ్లి పాకిస్తాన్ హైకమిషన్ ద్వారా అప్పటి ఒక మంత్రిని కలిసి ఈ విషయం వివరించారు. ఆ వెంటనే ఆ మంత్రి రతన్ టాటాకు ఫోన్ చేసి ఆ పాకిస్తానీలిద్దరినీ కలవాలని, వారి టెండర్లను పరిశీలించాలని గట్టిగా అడిగారు. అప్పుడు రతన్ టాటా మీరు సిగ్గులేని వారు కావచ్చు, నేను కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోలను దిగుమతి చేసుకోవడం కోసం ఆర్డర్ ఇచ్చింది. అయితే రతన్ టాటా ఒక సుమోను కూడా పాకిస్తాన్ కు పంపడానికి అంగీకరించలేక ఆ ఆర్డర్ ను తిరస్కరించారు. అది రతన్ టాటా యొక్క దేశభక్తి. ఆయన దేశభక్తి ముందు డబ్బు మరియు వ్యాపారం కూడా చిన్నది. రతన్ టాటా వ్యాపార విధానం ఎల్లప్పుడూ సమాజం పట్ల బాధ్యత, నైతికతపై దృష్టి పెట్టింది. అతను తన పరిశ్రమను లాభాపేక్షతో మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధి కోసం కూడా నిర్వహించారు. అందుకే ఆయన వ్యాపార సామ్రాజ్యంలోనే కాదు, ప్రపంచ వేదికపై ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు రతన్ టాటా గారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారే